చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. నిన్న కల్లు కాంపౌండ్లో దాదాపు 3-4 రోజుల కింద దాదాపు 5-6 రోజులు అవుతున్నట్టున్నది. చాలా గుట్టుగా ఈ వ్యవహారం ఉంచడానికి ప్రయత్నం చేశారు, కానీ బయటపడింది. 5గురు అంటున్నారు, 6గురు అంటున్నారు. మొత్తానికైతే 5 లేదా 6గురు పేదలు ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ కల్లు దాని. కల్లు కాంపౌండ్ అంటేనే కల్తీ కల్లు, ఇక దాంట్లో రెండోదే లేదు. ఇక చాలామంది కల్లు కాంపౌండ్ అంటే ఏంది, దాని పేరు ఏందండి? కల్లు కాంపౌండ్ అంటే కల్లు దొరుకుతుంది. కల్లు ఏ నుంచి వస్తుంది? తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి వస్తుంది. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఇటు అమ్మాలే. ఊర్లల్లో ఉన్నోడికే కల్లుకు దిక్కులేదు. ఒక గంట లేట్ అయితే ఏం గౌడ్ సాబ్ కళ్ళు ఉందా అని అంటే, హే ఇంకెక్కడ టైమే అయిపోయాని అంటారు. ఊర్లల్లో ఉన్నోళ్ళకే. మీరు ఎప్పుడైనా విలేజర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఇంటికి వెళ్ళే ముందు ఎవరికన్నా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా, హే ఇప్పుడేట దొరుకుతుందిరా అని అంటారు. టైం అటు ఇటు అయితే ఇక ఊర్లోకే తాగుతందుకు దిక్కు లేదు. హైదరాబాద్ నుంచి కళ్ళు, అది మన విలేజెస్ నుంచి, గ్రామాల నుంచి కళ్ళు కాంపౌండ్లోకి రావడం ఏంది, ఈడ ఉన్న వాళ్ళకి ఇంత కళ్ళు దొరకడం ఏంది? ఇది టోటల్గా మందు కళ్ళు, విషమే ఒక రకంగా చెప్పాలంటే. టోటల్ నాడీ వ్యవస్థ మీద, ఊపిరితిత్తుల మీద, గుండె మీద, ముఖ్యంగా కిడ్నీల మీద ప్రభావం చూపే అత్యంత ప్రమాదకరమైన మందులు అందులో కలుపుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోవు. ఎందుకు పట్టించుకోవు? కళ్ళు కాంపౌండ్లు ఏమో పెద్దోళ్ళయి, ఆ కాంపౌండ్లో కళ్ళు తాగే వాళ్ళంతా నిరుపేద డైలీ వేజెస్ కూలీలంతా. అత్యంత పేదలు మాత్రమే కళ్ళు కాంపౌండ్లోకి వెళ్తారు. ఏ కళ్ళు కాంపౌండ్కైనా వెళ్ళి మీరు చూడండి. దీని వెనకాల కోట్ల రూపాయల దందా నడుస్తున్నది, కానీ పేదలు బలైపోతున్నారు. 5గురి ప్రాణాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఖచ్చితంగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.